హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్. నేను మీ సింధూరా. ఇది సెకండ్ డే మాట, లాస్ట్ డే. నిన్నంతా బృందావన్ చూసాం కదా, ఈరోజు మథురాలో జన్మస్థలము. ఇంకా ఏముందో తెలియదు నాకు కూడా, అంతా చూసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. నార్మల్గా వెళ్ళాలంటే మనం దారిలో ఆగ్రాకి తాజ్మహల్ చూసుకుని వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ చూసాను, అంత ఇంట్రెస్ట్ లేదు కూడా. ఇప్పుడు పిల్లలతో చాలా వేడిగా ఉంది. మనం మెయిన్ చూడడానికి వచ్చింది టెంపుల్స్ కాబట్టి ఇదంతా చూసుకుని హాయిగా వెళ్ళిపోవాలి. రేపు పాప స్కూల్ కూడా ఉంది నాకు. సో లెట్స్ గో. వాటర్ బుజ్జి, ప్యారెట్స్. సో మనం కృష్ణుడి జన్మస్థలంకి వచ్చాం కదండి. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్. కనీసం లైట్ షూస్ అలాంటివి ఎలక్ట్రానిక్ ఏ ఉన్నా నాట్ అలౌడ్. సాన్విక పాపం లైట్ షూస్ వేసుకొచ్చుకుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి బయట పెట్టేసి వెళ్ళామన్నమాట, నాట్ అలౌడ్ అన్నారని. సో మేము ఓన్లీ జన్మస్థలం చూసి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము. లోపల నడిచేది కూడా బాగుంది, బాగా ఎక్కువనే ఉంది. బట్ అవన్నీ చూడడానికి చాలా బాగా అనిపించాయి. సో జైలు కానీ అక్కడ చిన్న మ్యూజియం లాగా పెట్టారు, ఇంకా మసీద్ కానీ చాలా బాగుందండి. సో అవన్నీ చూడాల్సిన ప్లేసెస్. ఎప్పుడైనా లైఫ్ టైంలో ఒక్కసారి చూస్తే ఓకే మనం ఇవన్నీ చూసామని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది, మనకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ చాలా ఉన్నాయండి టెంపుల్స్ చూడాలంటే, కానీ కొంచెం ఓపిక్గా వెళ్ళాలి. బాగా ఎండలుగా ఉన్నాయి కాబట్టి పిల్లలతో కొంచెం కష్టం అండి వెళ్ళాలంటే. సో నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు పానీపత్. మా పాప వాల్యూమ్ ఎంత అంటే హైలో పెట్టుకుని ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. ఇంకా మా చిన్నదేమో పడుకోవట్లేదు ఆ డ్యాన్స్కి, అక్కని చూసి సంబర్ పడిపోతుంది. సో మేము అబౌట్ టు రీచ్ పానీపత్ మాట. ఇంకొక 30 minutesలో వెళ్ళిపోతాం ఇంటికి. ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయినాయి అందరివి. చాలా ఎండ ఎక్కువగా ఉంది, కానీ బాగా జరిగింది జర్నీ మాత్రం. సో మళ్ళీ ఈ జర్నీ, ఈ ట్రిప్, ఈ వీడియోతో అయిపోయింది ఇప్పటితో. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాము. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. చెప్పు. సో చిన్న చెప్దాం అనుకున్నామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై 2 లిటిల్ ప్రిన్సెస్. జనాలు అనుకుంటారేమో నాకు సెకండ్ అమ్మాయి పుట్టింది, అయ్యో అయ్యో అని అంటున్నారు. ఎందుకు అయ్యో అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మాయి, ఇంకొక మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి. అబ్బాయి అన్న అమ్మాయి అన్న ఒకటేనండి. మనం పెంచే విధానం బట్టి ఉంటుంది, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఈక్వల్గా పెంచాలి, ఈక్వల్గా చదివించాలి. వాళ్ళంతటా వాళ్ళు మంచిగా ఒక పొజిషన్లోకి వచ్చే వరకు వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. సో ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను. సో కొన్ని డేస్ అయ్యాక ముగ్గురం కలిసి మంచి మంచి డాన్స్ వీడియోస్ కానీ ఏమైనా మంచి ఫన్నీ వీడియోస్ కానీ చేసుకోవచ్చు. సో నాకు 2 బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.